న్యాయ గడియారాలు అను భావనను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు? న్యాయ గడియారం, జస్టిస్ క్లాక్స్. మరి ఈ న్యాయ గడియారాలు అంటున్నాడు. జస్టిస్ క్లాక్స్ ని నరేంద్ర మోడీ గారు ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు అంటున్నాడు. అసలు ఈ న్యాయ గడియారాలను ఎందుకు ప్రవేశపెట్టవలసి వచ్చింది? న్యాయ గడియారాల యొక్క ఆవశ్యకత ఏంటి? మన దేశంలో ఉన్నత న్యాయస్థానాలు ఉన్నాయి, దిగువ న్యాయస్థానాలు ఉన్నాయి. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా న్యాయ గడియారాల యొక్క ఆవశ్యకత ఎందుకు వచ్చింది? ఇన్ని వ్యవస్థలు ఉన్నప్పటికీ కూడా మన దేశంలో ఫ్యామిలీ కోర్ట్స్ వచ్చినాయి. మరి ఇవన్నీ కూడా న్యాయస్థానాలు ఇన్ని విధానాలు ఉన్నప్పటికీ మన దేశంలో న్యాయ విచారణలో ఎందుకు జాప్యం జరుగుతుంది? పెండింగ్ లో ఉన్న కేసులు ఎందుకు విచారణలోకి తొందరగా రావట్లేదు అనే అంశాలను మనం తెలుసుకోవాలంటే ఈ అంశాల గురించి మనం చదవాలి. రైట్. మరి న్యాయ గడియారాలు అంటున్నారు, జస్టిస్ క్లాక్స్. మరి ఎందుకు ఏర్పాటు చేశారు అంటే దేశంలోని వివిధ న్యాయస్థానాలలో పెండింగ్ లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు. మన దేశంలో వివిధ న్యాయస్థానాల్లో పెండింగ్ లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకై విచారణ ప్రక్రియలో చురుకుదనాన్ని పుట్టించే లక్ష్యంతో, అంటే విచారణ వేగవంతం చేసే ఉద్దేశంతో అని అర్థమాడ. విచారణ ప్రక్రియలో చురుకుదనాన్ని పుట్టించే లక్ష్యంతో జస్టిస్ క్లాక్స్ అనే విధానాన్ని నరేంద్ర మోడీ గారు, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 2017వ సంవత్సరంలో నవంబర్ 26న జాతీయ న్యాయ దినోత్సవం రోజున ప్రకటించడం జరిగింది. అంటే 2017 నవంబర్ 26న జాతీయ న్యాయ దినోత్సవం రోజున జస్టిస్ క్లాక్స్ ను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించడం జరిగింది నరేంద్ర మోడీ గారు. మరి ఇవి ఏం చేస్తాయంటే వాటి విధానాలు ఇద్దామంటే ప్రతిరోజు ఏ న్యాయస్థానాలు ఎన్ని కేసులను పరిష్కరించాయి, పెండింగ్ లో ఉన్న కేసులు ఏంటి, పెండింగ్ లో ఉన్న కేసులు ఎన్ని, కోర్టుల మధ్య పోటీలో సంబంధిత న్యాయస్థానాల యొక్క ర్యాంక్ ఎంత అనే అంశాలను ఎలక్ట్రానిక్ సంబంధిత అంశాలను జోడించడానికి ఈ యొక్క జస్టిస్ క్లాక్స్ ను ఏర్పరచడం జరిగింది. అంటే ఏ రోజు ఎన్ని కేసులను పరిష్కరించారు, పెండింగ్ ఉన్న కేసులు ఎన్ని, కోర్టుల మధ్య పోటీలో ఉన్న సంబంధిత ర్యాంక్ ఎంత అనేది ఎలక్ట్రానిక్ సందేశము అంశాల ఆధారంగా బోర్డులను తయారు చేస్తారు. తయారు చేసి వాటిని ఆ యొక్క ఎలక్ట్రానిక్ సందేశ బోర్డుల ద్వారా మనము తెలుసుకోవచ్చు ఈ జస్టిస్ క్లాక్స్ అనే అంశం ద్వారా. ఇలాంటి న్యాయ వ్యవస్థను, ఇలాంటి విధానాన్ని ఏర్పరచడం, మొట్టమొదటిసారిగా ఈ తరహా న్యాయస్థ విధానాన్ని ఏర్పరచడం అనేది మన కేంద్రంలో న్యాయశాఖ మంత్రిత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. సో దీని ద్వారా మన పెండింగ్ లో కేసులను త్వరితగతిన విచారించడానికి ఇది దోహదపడతాయని మనము చెప్పుకోవచ్చు. రైట్. మరి ఎప్పుడు ఏర్పాటు చేశారు? 2017 నవంబర్ 26న జాతీయ న్యాయ దినోత్సవం రోజు. అదే నవంబర్ 26న మరొక దినోత్సవం ఉందమ్మా, దాన్ని మనము రాజ్యాంగ దినోత్సవం అని కూడా అంటాం. రాజ్యాంగ దినోత్సవం. రైట్. రాజ్యాంగ దినోత్సవం ఎప్పుడు? నవంబర్ 26. మరి న్యాయ దినోత్సవం ఎప్పుడు? నవంబర్ 26. న్యాయ దినోత్సవంగా ఎందుకు జరుపుకుంటామంటే 1949 నవంబర్ 26న రాజ్యాంగాన్ని ఆమోదించబడింది కాబట్టి. 1949 నవంబర్ 26న భారత రాజ్యాంగం ఆమోదించబడ్డది కాబట్టి భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన సందర్భంగా నవంబర్ 26ను మనము న్యాయ దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది. ఎందుకంటే భారత రాజ్యాంగాన్ని రాసిన వారిలో ఎక్కువ మంది మన న్యాయవాదులే ఉన్నారు కాబట్టి భారత రాజ్యాంగాన్ని అందుకోసం ఏమన్నారు? న్యాయవాదుల స్వర్గం అన్నారు ఐవర్ జెన్నింగ్స్ గారు. ఆ ఉద్దేశంతోనే నవంబర్ 26న మనం రాజ్యాంగాన్ని ఆమోదించిన సందర్భంగా మనము న్యాయ దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. అదే నవంబర్ 26ను రాజ్యాంగ దినోత్సవంగా కూడా జరుపుకుంటాము. ఈ రాజ్యాంగ దినోత్సవంగా ఎప్పుడు ప్రకటించారంటే 2015వ సంవత్సరంలో అంబేద్కర్ గారి యొక్క 125వ జయంతి
అంబేద్కర్ గారి యొక్క 125వ జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వము అంటే ఎన్డీఏ ప్రభుత్వము ఈ యొక్క నవంబర్ 26ను రాజ్యాంగ దినోత్సవంగా ప్రకటించింది. రైట్. సో ఇప్పుడు ఈ యొక్క క్వశ్చన్ కు ఆన్సర్ రావడంతో పాటు ఇలాంటి అంశాలు కూడా మనము చదివితే తక్కువ సమయంలో ఒక క్వశ్చన్ చూస్తే ఇన్ని ఆన్సర్లు మనము మన మైండ్ లో మెదలాలి కాబట్టి ఇలా చదవడం జరుగుతుంది.